హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వీడియో ఈరోజు మీకోసం రెడీ చేశాను, సిద్ధంగా ఉండండి. ఏంటంటే రహమతాబాద్ దర్గా అని చెప్పడం కన్నా ఏఎస్పేట దర్గా అని చెప్తే ప్రజలకి అందరికీ బాగా అర్థం అవుతుంది అనుకుంటున్నాను. చూసే కొద్దీ మీకే అర్థం అవుతుంది లోపల ఎక్స్పీరియన్స్ ఏందో. నేనే ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో భయపడ్డాను, షాక్ అయ్యాను కూడా. వీడియో చూడండి. అస్సలం వాలేకుం రహమతుల్లా వరకాతహు. ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం మన ఛానల్కి. ఇది ఏఎస్పేట దర్గాకి పోయే ఎంట్రీ అండి. మనకు రోడ్డు అంతా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. మనకు ఎక్కడ రోడ్డు టెన్షనే లేదు. మనం ఆర్చి దాటిన వెంటనే పచ్చని చెట్లు పొలాలు మనల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి. గాలి కూడా చల్లగా వేస్తుందండి. చూశారు కదా, మనం ఏఎస్పేటకి ఎంటర్ అయిపోయాం. మనకు నెల్లూరు నుంచి 60 కిలోమీటర్స్ వస్తుందండి. ఇది దర్గా లోపలికి వెళ్ళే ద్వారం. ఈ దర్గా లోపల మనకు మెయిన్గా రహమతుల్లా నాయబ్ మరియు సయ్యద్ హబీబుల్ నిసా వీళ్ళిద్దరిని అమ్మీజాన్ అబ్బాజాన్ అని కూడా పిలుస్తారండి. మీరు చూస్తున్నారు కదా, దర్గా లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఈ 11 మెట్లు మనకు దర్శనమిస్తాయి. ఈ మెట్లుని దండం పెట్టుకొని లోపలికి బయలుదేరతారండి. మనకు ఇక్కడే పూలు టెంకాయలు వగేరా సామాన్లు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మనం లోనికి ఎంట్రీ అయిన వెంటనే మనకు పక్కనే రైట్ సైడ్ కోనేరు లాగా ఇలా ఉంటుంది. దీంట్లో వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి, కానీ కోనేరు లాగా ఉండేది, చిన్న కోనేరు లాగా చేస్తున్నారు. మీరు నేను ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న దర్గా ఇదే అండి, రహమతాబాద్ దర్గా. ఈ దర్గా కేవలం మతపరమైన స్థలమే కాదండి, ఇది లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచింది. ఈ దర్గా రహమతుల్లా అబ్బాజాన్ హబీబుల్ నిసా అమ్మీజాన్లా ప్రసిద్ధి చెందిన స్థలం. మనం చూసుకున్నట్లయితే ఈ సండే పూట కూడా జనాలు ఫుల్గా రష్గా ఉన్నారండి బాగా. ఇక్కడ ఓన్లీ ముస్లిమ్స్ అని కాదండి, హిందువులు క్రిస్టియన్లు అందరూ కూడా వస్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్తూపం చుట్టూ అందరూ ప్రదక్షిణలు చేసుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారండి. దర్గా లోపలికి ఎంటర్ అవ్వాలంటే ముందుగా ఇక్కడ ఇలాగా మొత్తం కాళ్ళు చేతులు మొత్తం కడుక్కొని, చూశారు కదా ఇది బాగా ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతానే ఉన్నాయి వాటరు. తర్వాత ఇక్కడ సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకొని టెంకాయ కొట్టి డైరెక్ట్ ఇంకా మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చండి. అలాగే ఇక్కడ టెంకాయ కొట్టే స్థలం పక్కన అమ్మీజాన్ వాళ్ళ తమ్ముడి సమాధి కూడా ఇక్కడే ఉందండి. మీరు చూస్తున్నట్లయితే కింద ఫ్లోర్ మీద నెంబర్స్ ఉన్నాయి కదండి, 1, 2, 3 ఇలాగ అన్ని చోట్ల రాస్తున్నారు కదా. ఈ నెంబర్లు ఎందుకంటే వాళ్ళు నిద్ర చేసేదానికి 3 రాత్రులు నిద్ర చేసేదానికి ఇక్కడ నెంబర్లు ఇస్తారంట. అందరు ఇక్కడ చూడండి, అందరు ఇక్కడ ఉండే వాళ్ళంతా ప్రతి ఒక్కరు ఇక్కడ నిద్ర చేసేదానికే వచ్చున్నారు. మనం కనుక దర్గాలోకి ఎంటర్ అయితే అండి, ఇక్కడ మొత్తం చిన్న చిన్న గ్లాసెస్ పీసెస్తో ఇంటీరియర్ వర్క్ చేస్తున్నారు. అసలు అర్థం కావట్లేదు ఇది ఏ విధంగా చేశారనేది. ఒక్కో గ్లాస్ ఒక్కో డైమండ్ లాగా మెరుస్తుంది లోపలికి వెళ్తే. ఇది చూస్తే మనుషులకు సాధ్యమేనా అనిపిస్తుంది. ఈ వరకు ఒక్కసారిగా కళ్ళు మళ్ళీ జిగేలు అంటున్నాయండి. అంటే ఇక్కడ స్టార్ సింబల్స్ కానీ ఫ్లవర్స్ కానీ అసలు ఏ విధంగా చేశారనేది తలుచుకుంటేనే ఒక రకంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ దర్గా దశాబ్దాలుగా నెల్లూరు ప్రజల నమ్మకానికి చిహ్నంగా ఉందండి. ఇది అమ్మీజాన్ అబ్బాజాన్ల సమాధి అండి. చూసినట్లయితే మీరు లోపలికి వెళ్ళి కూడా తీసుకున్నాను వీడియో, అది కూడా పెడతాను చూడండి. మీరు గమనించినట్లయితే లోపలికి ఎంట్రీ ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే, ఆడవాళ్ళకి ఎంట్రీ లేదంట. బయట నుంచే వాళ్ళందరూ దండం పెట్టుకొని మొక్కుకుంటున్నారు, ప్రేయర్ చేసుకుంటున్నారు. నాకు ఎన్నిసార్లు చెప్పినా తక్కువ అనిపించేది ఏంటంటే ఈ గ్లాసెస్ వర్క్ అండి. అసలు ఏ విధంగా చేశారనేది ఇప్పుడు కూడా షాక్. ఇంకోండి మీకు చెప్పినట్లుగానే లోపలికి వచ్చేసాను. ఇది అమ్మీజాన్ అబ్బాజాన్ గారి సమాధి. లోపల కూడా అలాగే వర్క్ ఉందండి. అసలు వెండితో పోతేసినట్టే ఉంది లోపలైతే. మీరు గమనించుకోండి ఒకసారి. తప్పకుండా అందరూ దర్శించుకోవాల్సిన పుణ్య ప్రదేశం అండి ఇది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఒకరు బాధతో, ఒకరు భక్తితో, ఒకరు ఆనందంతో అన్ని రకాలుగా వచ్చారండి. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు దర్గాలో తెలియజేసుకొని వాళ్ళు నెరవేర్చుకోవడం కోసంగా వచ్చినారండి చాలామంది. ఇది ప్రజలకి ఇప్పుడు పుట్టిన నమ్మకం కాదండి, ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న ప్రజలకి పుట్టిన నమ్మకం. వాళ్ళ సమస్యలను దర్గాలో తెలియచేసుకుంటే వాళ్ళ బాధలు ఆరోగ్య సమస్యలు అన్నీ క్లియర్ అవుతాయని ఇక్కడికి వచ్చి 3 రాత్రులు నిద్ర చేసి వాళ్ళ బాధలను తెలియజేసుకుంటారండి. మీరు చూస్తున్నట్లయితే అక్కడక్కడ గమనించండి. ఇది లిటరల్గా కొన్ని సన్నివేశాల్లో అయితే నాకు చాలా భయం వేసిందండి. ఇక్కడ సౌండ్స్ నేనేమంటే మైక్ కట్ చేసినాను కాబట్టి మీకేం అర్థం అవ్వట్లేదు. నేను అక్కడ రికార్డ్ చేసినప్పుడైతే నాకైతే చాలా భయం వేసిందండి. మీరు చూస్తున్నట్లయితే ఇది మన డ్రోన్ షాట్. నైట్ టైం అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారండి. నేను ఆ టైంలో జర్నీ లాంగ్ అయిపోద్ది కాబట్టి క్లోజ్ చేశాను ఈవినింగ్ టైంకే. ఆ టైంలో వీడియో కూడా రికార్డ్ చేయనీరంట. మన ఏఎస్పేట దర్గా సరౌండింగ్ ఏరియా చూడండి. మనం
దర్గా విశేషాలు తెలుసుకుంటే ఇక్కడ ప్రతి గురువారం భారీగా భక్తులు వస్తారండి. ఇక్కడ సుల్తాన్ ఉర్స్ అనే పండగ చేస్తారండి. ఆ సుల్తాన్ ఉర్స్ అనే పండగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అని భేదాలు లేకుండా అందరూ వచ్చి దర్శించుకోగలిగిన ప్రదేశం అండి ఇది. తప్పనిసరిగా అందరూ వచ్చి దర్శించుకోండి. మనం దర్గాలో ఉన్నంతసేపు ప్రశాంతత మరియు శాంతి, ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక శక్తిని మనం పొందినట్లు మనం ఫీల్ అవుతాం. అది కంపల్సరీగా మీకే అర్థమవుతుంది ఒకసారి వచ్చి చూశారంటే. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు ఇక్కడికి మేమంతా ఎందుకు రావాలని. ఎందుకంటే కుటుంబ శాంతి కోసం, కోరికలు నెరవేరాలనే ఆశతో, ఆరోగ్యానికి, పిల్లల భవిష్యత్తు ప్రార్థించేందుకు, ఒక పవిత్రమైన అనుభూతిని పొందేందుకు కంపల్సరీగా వస్తే మీకే అర్థమవుతుంది. అవి నెరవేరుతాయని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ చూసే భక్తుల్ని నేను మీకు నమ్మకం కలిగించాలంటే ఇక్కడ వచ్చిన భక్తులకి మైక్ ఇచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడించగలను. కానీ అది ఒకరితో చెప్పేది కాదు, మనకు మనమే అనుభూతి చెందాలండి. నేను ఇప్పటిదాకా మీకు ఇచ్చిన సమాచారం ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఆల్రెడీ ఈ దర్గాకి వచ్చినట్లయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెహమతాబాద్ దర్గా ఇది కేవలం ఒక బౌద్ధిక స్థలం కాదండి. ఇది మన హృదయ స్థానంలో సంపాదించిన పవిత్ర భక్తి కేంద్రం. మీరు తప్పనిసరిగా అక్కడ ఇచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉంటా, బాయ్.